ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించండి అన్నారు. అంటే 6 దినాలు దేవుడు పనిచేసి ఆదికాండంలో సర్వ సృష్టిని 6 దినాలు సృష్టించి 6వ దినాన్ని మానవుని సృష్టించి 7వ దినాన్ని దేవుడు విశ్రమించాడు. అలాగే 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు ఇజ్రాయేలు ప్రజలకి ఇమ్మని. అది ఇప్పటికీ వాళ్ళు శనివారం ఆరాధిస్తున్నారు. మన ప్రపంచం అంతా ఆదివారం ఆరాధిస్తున్నారు. కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. కాబట్టి దేవుని ఆజ్ఞను మనము అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని మనం ఆచరించకపోతే, దేవుని సన్నిధిలో కొంత సమయం గడపకపోతే దేవుని ఆజ్ఞను మనం మీరిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడితే దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. దేవుని రాజ్యంలో మనము ఆయనతో పాటు నిత్యము యుగయుగాలు తరతరాలు దేవునితో పాటు ఉంటాం. దేవుని రాకడలో మనము మహిమ శరీరాన్ని దాల్చుకుని యేసయ్య ఎలాగైతే ఎత్తబడ్డాడో మహిమ శరీరాన్ని దాల్చుకుని ఆయన శరీరము కుళ్ళిపోలేదు. అలాగే మన శరీరం కూడా సమాధిలో కుళ్ళిపోయిన మన ఎముకలు మళ్ళీ ఏం చేస్తాయి? ఆయన రాకడ సమయంలో మళ్ళీ మహిమ శరీరాన్ని దాల్చుకుంటాయి. ఈ శరీరమే, ఈ ఆకారమే మనము పరలోకంలో ఒకరినొకరు చూసుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము నిత్యము యుగయుగాలు జీవిస్తాం. మనము మరణించిన మన శరీరానికి మరణం ఉంటుంది కానీ మన ఆత్మకు మరణం ఉండదు. మన శరీరము మళ్ళీ మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇదే శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. కాబట్టి మనము నిత్యము యుగయుగాలు తరతరాలు యేసయ్యతో పాటు తండ్రి యొద్ద మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనము యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందుకుని మనకి మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనము ఈ విశ్రాంతి దినాన్ని మనము ఆరాధించాలి. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోపడదాం. దేవుని చిత్తానుసారంగా మనం జీవించిన యెడల దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. దేవుని దీవెనలు మన మీద ఉంటాయి. దేవునితో మనం నిత్యము యుగయుగాలు తరతరాలు ఉంటాం. ఈ లోకంలో మనం పాపులుగా వచ్చినప్పటికీ, పాపలోకంలో మనం జీవిస్తున్నప్పటికీ పాపం అంటకుండా జీవించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన రక్తంలో మన పాపాలు, శాపాలు, దోషాలన్నిటినీ కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనము పరిశుద్ధులమయ్యాము, నీతిమంతులమయ్యాము. కానీ మన నీతిని బట్టి కాదు, మనము మంచి పనులు చేయడం వలన కాదు. ఏ మానవుడి వల్ల కూడా అది జరిగే పని కాదు. మనం ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, యేసు రక్తంలో మనం కడగబడకపోతే, యేసునందు విశ్వాసం ఉంచకపోతే మనము పాపులమే. కాబట్టి పాపి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. పాపి రక్షింపబడాలనే యేసయ్య లోకానికి వచ్చాడు. పాపిని పరిశుద్ధంగా మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి యేసయ్య వచ్చినా మనం ఇంకా పాపంలోనే ఉన్నామంటే, యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చినా ఇంకా మనం చీకట్లో ఉన్నామంటే దేవుని ఆజ్ఞను మనము తిరస్కరిస్తున్నాం, దేవుని నామాన్ని మనము అవమానపరుస్తున్నామని గ్రహించుకోవాలి. అయితే ఈ సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది అంటే, రక్షింపబడని ఇంకా నశించిపోతున్న వారిని రక్షించడానికి, దేవుని వెలుగులోనికి నడిపించడానికి, దేవుని రాజ్యానికి, దేవుని రాజ్య వారసులుగా చేయడానికి మాత్రమే ఈ సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఎవరు హెచ్చించుకోవడానికి, ఎవరిని వాళ్ళు గొప్ప చేసుకోవడానికి కాదు ఈ సువార్త అనేది. ఈ సువార్త పని ఎవరైనా చేస్తున్నారంటే దేవుడిచ్చిన గొప్ప వరముగా భావించాలి. కానీ మన గొప్పతనం అని మనం ఎప్పుడు కూడా భావించకూడదు. ఎందుకంటే మనము హెచ్చించుకోవాలని చూస్తే తగ్గించబడతాం, మనం తగ్గించబడితే మనం హెచ్చించబడతాం. దీన మనసుతో ప్రభువా నన్ను ఈ లోకానికి పంపించావు, నన్ను పుట్టించావు, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సేవలో వాడుకోవడం దేవుని చిత్తమైతే దేవుడు వాడుకుంటాడు. కానీ
మన సొంత జ్ఞానంతో మన సొంత తెలివితేటలతో మనం చేయాలనుకుంటే అది ఏ మానవుడి వల్ల కూడా జరగని పని. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలి. దేవుడిచ్చిన పని అది. మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం రక్షింపబడ్డాము అంటే, దేవుని ప్రేమను మనం రుచి చూస్తున్నాము అంటే, దేవుని ప్రేమను మనం అనుభవిస్తున్నాము అంటే, మనం ఇతరులకి ఆ రుచి, ఆ ప్రేమను చూపించాలి. మనం రుచి చూస్తేనే ఏ కూరైనా మనకి రుచి తెలుస్తుంది. అలాగే యేసయ్యలో మనం ఉన్నప్పుడే ఆయన ప్రేమను మనం గ్రహించుకోగలుగుతాం. ఆయన ప్రేమను మనం అనుభవిస్తాము. మనం అనుభవించినప్పుడే మనం ఇతరులకు చెప్పగలుగుతాం. మనకే తెలియనప్పుడు మనం ఇతరులకు చెప్పలేం. కాబట్టి రక్షింపబడిన అందరూ మనోనేత్రాలు తెరవబడి ఉంటాయని మనము అనుకోవద్దు. రక్షింపబడినా సరే అపవాది వాళ్ళని బంధించి మనోనేత్రాలు మూసివేస్తాడు. ఎందుకు? వాళ్ళకి పూర్తిగా దేవునిలో అవగాహన లేనప్పుడు, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు, దేవుని వాక్యం పూర్తిగా అర్థం కానప్పుడు, లోకంలో సగం దేవుళ్ళలో సగం ఉన్నంతకాలం కూడా అపవాది వాళ్ళ మనోనేత్రాలు మూసేస్తాడు. చూస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు చూడలేరు, వింటున్నారు అనుకుంటారు కానీ వినలేరు, విన్నా వాళ్ళు గ్రహించుకోలేరు. అందుకే మనం ఏం చేయాలి? వినే చెవి, గ్రహించే మనసు నాకు ఈ ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. విన్నంత మాత్రాన మనం గ్రహించుకోలేము. విని విడిచిపెట్టేవారుగా మనం ఉంటున్నాము అంటే ఆ దేవుని వాక్యం అనే విత్తనాలు రాతి నేలను పడినటువంటి విత్తనాల వలె మాడిపోతాయి. రాతి నేలను పడిన విత్తనాలు ఏం చేస్తాయి? మొలకెత్తిన దాంట్లో వేరు లేక ఎండ వచ్చినప్పుడు అది ఎండిపోతుంది. అలాగే మనకి వాక్యం విన్నప్పటికీ మనం దేవునిలో పరిపూర్ణంగా లేనప్పుడు, దేవుని ప్రేమను మనం క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు, దేవుని వాక్యం మనకి అర్థం కానప్పుడు, విన్నా కానీ అప్పటికి ఎంతో విశ్వాసంగా ఉంటాము. కానీ ఏదైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ మనం భయపడిపోతూ ఉంటాము, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తాడు? అపవాది వాళ్ళని బంధిస్తాడు. అదే స్థితిలో నన్ను కూడా ఎంతో కాలం అపవాది బంధించాడు. దేవునిలో ఉన్నాననుకుంటూ ఉండేదాన్ని, దేవుని మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని, దేవుల్లో ఎంతో ఇష్టం, దేవుడు అంటే ఎంతో ఇష్టం, దేవుని పాటలంటే ఎంతో ఇష్టం, దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఎంతో ఇష్టం, దేవునితోనే ఉండాలనే ఉండేది. కానీ నా మనోనేత్రాలు ఎలా ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. అది నేను గ్రహించుకోలేకపోయేదాన్ని. దేవుని వాక్యం విన్నాను, అర్థమైంది అనుకునేదాన్ని. కానీ ఈరోజు చూస్తే నేను ఇంతకాలం దేవుని సేవించింది జీరో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మన జ్ఞానంతో మనం తెలుసుకుంటే అది అలానే ఉంటుంది. దేవుని జ్ఞానాన్ని అడగాలి. అది అడగడం తెలియక, దేవుని వాక్యం అర్థం కాక నామకార్థ క్రైస్తవ్యంలో నేను జీవించాను. అలా ఇంకా ఎంతోమంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి వారందరి మనోనేత్రాలు దేవుడు వెలిగించాలంటే ఏం చేయాలి? ప్రార్థన, ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువ వినాలి. వినగా ఏం చేస్తాడంటే ఆ అపవాదిని తొలగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి. ఆ మనోనేత్రాలు మూసివేసినటువంటి అపవాదిని తొలగిస్తాడు. ఏదైనా మనం శ్రద్ధ పెట్టినప్పుడు, ఏ పని మీదైనా మనం శ్రద్ధ పడితేనే ఆ పని అవుతుంది. ఒక కూర వండాలని అనుకుంటాం, మనం వండుదాంలే అని అనుకుంటే కూర అవుతుందా? అవ్వదు. మనం మనసు పెట్టి ఆ కర్రీ వండినప్పుడు అది తయారవుతుంది. అలాగే మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఉన్నా మనం ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే అది మన జీవితాల్లో పని చేయదు. కాబట్టి మనం ఏదైనా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి, హృదయపూర్వకంగా ప్రార్థించాలి, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి. విన్నది మళ్ళీ మనం నెమరేసుకోవాలి. ఆ వాక్యాలు వింటాం, చర్చికి వెళ్తాము, వింటాము, వినేసి వచ్చేసి ఏం చేస్తాం? మర్చిపోతాం. అంతే. ఈరోజు సండే అయిపోయింది, బైబిల్ పని లేదు, ఇంకా మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఆ బైబిల్తో పని లేదు అన్నట్టు. ఒకప్పుడు ఫస్ట్లో ఇంకా బైబిలే లోకంగా ఉన్నాను, మధ్యలో ఏం చేశాను? తెలివి ఎక్కువైపోయి బైబిల్ ఆదివారం రోజు తీయడంగా ఒక అలవాటుగా చేసేసుకుని భక్తిగా నటించాం. అంటే
అది నటిస్తున్నానని నాకు తెలియదు. కానీ అపవాది నా మనోనేత్రాలు మూసివేసి ఆదివారం ఒక్కరోజే దేవుని సన్నిధికి వెళ్ళడం, ఆదివారం రోజే బైబిల్ తీయడం, ఇలా అలవాటు చేసేసుకున్నాను. దాంతో ఏమైంది, నా మనోనేత్రాలు మూసివేసి నేను ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో, అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. మా తల్లిగారు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటూనే నేను ప్రేమించలేకపోయాను. నా తల్లి చనిపోయాక అనుకుంటాను, అమ్మ చూడ్డానికి రా అంటే, ఏం కాదులే నువ్వు 100 ఏళ్ళు బతికేస్తావు, వస్తాలే అని వ్యంగ్యంగా మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తే ఏంటి నా కన్న తల్లితో నేను అలా మాట్లాడాను? అసలు ప్రేమించారా నేను? ప్రేమ చాలా ఉంది లోపల. నా తల్లి అంటే ఎంతో ప్రేమ, నాకు చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని చూపించలేని స్థితిలో ఉన్నాను. తెలియని అహంకారం, తెలియని ప్రేమ చూపించలేని విధం. లోపల ఎంతో ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఎలా చూపించాలో, ఎలా వ్యక్తం చేయాలో తెలియదు, ప్రేమగా ఎలా మాట్లాడాలో తెలియదు. నా తల్లి నాకు ఎగ్జాంపుల్. నా తల్లితో నేను ఎలా మాట్లాడేదాన్ని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏం కాదు, నువ్వు బతుకుతావు, నువ్వు చాలా కాలం బతుకుతావు అమ్మా అంటే, తన కాళ్ళు చేతులు కీళ్ళ నొప్పుల వల్ల మంచం మీద ఉంది. నేను అనుకునేదాన్ని కాళ్ళు కీళ్ళ నొప్పులే కదా, మందులు వేసుకుంటుంది మంచిగా, నేను చూసుకుంటున్నా అన్నీ బాగానే ఉంటుంది అంతే అనుకోవడమే. కానీ తల్లి పిల్లల కోసం పరితపిస్తుందని, పిల్లలు తనతో మాట్లాడాలని, తనతో ఉండాలని ఎంతో ఆశపడుతుంది అని ఒక తల్లినై ఉండి కూడా నేను గ్రహించుకోలేనటువంటి అంధకారంలో ఉన్నాను నేను. అన్నీ చూస్తున్నాం కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఖాళీగా కూర్చొని మమ్మల్ని రమ్మంటది. మేము ఎన్నో పనుల్లో ఉంటాం, అస్తమాను పనులు అనుకుని ఏం తిరుగుతాం అన్నట్టు మనసులో అనుకునేదాన్ని నేను. నిజం దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను. కానీ అమ్మ అంటే ఎంతో ప్రేమ, పిచ్చి, అంత పిచ్చి ప్రేమ ఉండగా ప్రేమని చూపించలేని అంధత్వం, తెలియని అహంకారం, తెలియని గర్వం. నువ్వు బ్రతుకుతావు, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, నీ ఎందుకు అస్తమానం రమ్మంటావు? ఇదా మాట్లాడేది తల్లితో? అమ్మ చూడాలనిపిస్తుందా, కుదిరినప్పుడు వస్తానమ్మా అని చెప్పేది ప్రేమ. ఇది గర్వం. ఈ గర్వపు ఆత్మ అనేది నన్ను పట్టింది. అది నాకు తెలియదు. తెలియకుండా గర్వంతో, అహంకారంతో, పొగరుతో దేవుని ప్రార్థన చేసేసేదాన్ని, దేవుని వాక్యం చదివేసేదాన్ని, దేవుని మందిరానికి వెళ్ళేసేదాన్ని. ఈ గర్వం, ఈ అహంకారం నాలో ఉండేది. నా మాటే చెల్లాలి, నేనే నా మాట అందరూ వినాలి, నేను చెప్పిందే చేయాలి అనేటటువంటి ఒక అహం నాలో ఉండేది. ఆ అహంకారం, గర్వంతో నేను ఎంతో కాలంగా జీవించాను. అదే పరిస్థితిలో నా తల్లి పోయాక నాకు పిచ్చి ఒక్కటే తక్కువ. ఏంటి, నా తల్లిని దగ్గరుండి చంపేసుకున్నాను నేను. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. తను నీరసంగా ఉంటే ఏంటి, నీరసం తగ్గిపోద్ది, ఏముంది, టైం టు టైము తిండి పెడితే టైం టు టైం అన్నీ మందులు వేసేస్తే బ్రతికేస్తుంది అనుకోవడమే. కానీ అయ్యో ఇంత వీక్గా ఉంది కదా, హాస్పిటల్ తీసుకెళ్తే ఒకసారి ఇంకా ఏమైనా బలహీనం వచ్చిందేమో అని గ్రహించుకోలేకపోయాను. తనకి ఎప్పుడు ఫ్యాన్ కిందే ఉండడం వల్ల ఏమైందంటే ఆస్తమా, కఫం చేరుకుంది ఊపిరితిత్తుల్లో. ఆ దగ్గుకు మందటడమే కానీ ఆ లంగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని టెస్ట్ చేయించలేకపోయా. చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది, తను దగ్గుకుంటూ ఉంది, తన ఆస్తమాతో చనిపోయింది. ఆయాసపడుతుంటే బలహీనం వల్ల ఆయాసపడుతుంది అనుకున్నా. చనిపోయిన తర్వాత కన్నా మనోనేత్రాలు వెలిగింపబడలేదు. నన్ను, నా మనోనేత్రాలు వెలిగించడానికి నా తల్లిని నా కళ్ళెదురుగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎంతో ఏడ్చాను. నేను బ్రతికించుకోలేకపోయాను నా తల్లిని, నేను బ్రతికించుకోలేకపోయాను, హాస్పిటల్ తీసుకెళ్ళకపోయాను. అది ఎవరి తరం? నా మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఏదేమైనా దేవుని చిత్తం తీసుకెళ్ళిపోయాడు. కానీ నా తల్లి పోతే కానీ నా మనోనేత్రాలు వెలిగింపబడలేదు. 2019లో నా తల్లి చనిపోయింది. అక్కడి నుంచి నా మనోనేత్రాలు తెరవడం స్టార్ట్ అయ్యి పూర్తిగా వెలిగింపబడలేదు. అక్కడి నుంచి ఇంకా ఏడుపు, ప్రార్థన, దేవుడు తప్ప ఇంక నేను అన్నీ విడిచిపెట్టేసా. అహంకారం, కోపం, గర్వం, ద్వేషం అన్నీ విడిచిపెట్టా. అప్పటి వరకు అన్నీ ఉండేవి, దేవుళ్ళో ఉంటూనే ఇవన్నీ ఉండేవి.
అలా ఉండేదాన్ని. నా తల్లి పోయాక ఇంకా నాకు శూన్యం అయిపోయింది. నా తల్లి లేని జీవితమే నాకు వ్యర్థం అనిపించింది. అంత ఆ విధంగా దేవుడు నన్ను మార్చుకున్నాడు. నా తల్లి లేని జీవితం నాకు వ్యర్థం, నేను చనిపోవాలని కూడా అనుకున్నాను. ఆ స్థితికి కూడా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి దేవుడు 3 నెలలు మంచాన్ని పడిపోయాను, చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాను. కానీ దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించుకున్నాడు, మళ్ళీ నన్ను మార్చుకున్నాడు, ఆయన మార్గంలో నడిపించుకున్నాడు. కానీ ఏం చేశాను, అక్కడి నుంచి చర్చ్ కట్టాలి. తల్లి ప్రేమను నేను గ్రహించుకోలేకపోయాను బ్రతికున్నంతకాలం. తల్లి ప్రేమను నేను మళ్ళీ ప్రజలకి చెప్పాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య ప్రేమ తల్లిలో పెట్టాడు. యేసయ్య ప్రేమను, నా తల్లి ప్రేమను నేను లోకమంతా ప్రకటించాలి. ఈ అంధత్వంలో ఉన్న వారందరూ మనోనేత్రాలు వెలిగించాలి. తల్లి ప్రేమను గ్రహించుకోలేకుండా, క్రీస్తు ప్రేమను గ్రహించుకోలేకుండా ఉన్న వారి కోసం నేను సువార్త ప్రకటించాలి అనుకున్నాను. దేవుని ప్రేమ కన్నా తల్లి ప్రేమను ప్రకటించాలనుకున్నాను. తల్లి పుడతారు, చనిపోతారు మన మానవులు, కానీ దేవుని నామమే మహిమపరచబడాలి, మనుషులం కాదు. తల్లిని ఎంత ప్రేమించినా కానీ దేవుని తర్వాతే. అది తల్లి ప్రేమను ప్రకటించాలనుకున్నానని దేవునికి నచ్చలేదో, దేవుని కన్నా ఎక్కువ తల్లిని ప్రేమించానని దేవునికి నచ్చలేదో, ఏమైందో తెలియదు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు. కానీ ఆయన ఈ ఒక బిజినెస్లో డబ్బు పెట్టాలని ఉన్న స్థలము, దేవుని మందిరం కట్టాలనుకున్న స్థలం కూడా అమ్మేసి బంగారం అన్నీ తాకట్టు పెట్టి మొత్తం అంతా కూడా బిజినెస్లో పెట్టాము. అది ఫేక్ యాప్ ఏదో డౌన్లోడ్ చేసి ఆ యాప్లో డబ్బులు పెడితే మీకు మళ్ళీ డాలర్స్గా వచ్చేస్తాయని చెప్తే అవి నమ్మేడు. దేవుడు ఇలా ద్వారాలు తెరిచినట్టున్నాడు, దీని ద్వారా మనం దేవుని మందిరాలు కట్టచ్చు. 1 లక్ష పెడితే మనకి 3 రెట్లు 4 రెట్లు ఎంతైనా వచ్చేస్తాయి, ఇంకా డాలర్స్ ఎంత పెరిగితే అంత అని చెప్తే ఓకే అని నమ్మేసి పిచ్చిగా గుడ్డిగా, అంటే మనోనేత్రాలు ఇంకా తెరవబడ్డాయి అనుకుంటున్నాను అంతే. అనుకుని దేవుడు పని దేవుడు చేసుకోవాలి. కానీ నేను ఒక మోసపూరితమైన బిజినెస్లో డబ్బు పెట్టి మందిరం కట్టాలనుకోవడం కూడా తప్పు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అంధత్వంలో ఉండి మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. మనం చేస్తున్నాం, మంచిగానే ఉన్నాం, దేవుళ్ళలోనే ఉన్నాం అనుకుంటూ ఉంటాం. కానీ అపవాది మనోనేత్రాలు మనకి మూసేస్తాడు. మనం గ్రహించుకోవాలంటే ఎప్పుడు ప్రార్థన, సర్వాంగ కవచాలు ధరించుకోండి అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యం అనేటటువంటి సర్వాంగ కవచాలు, ప్రార్థన అనేటటువంటి దట్టి కట్టుకోండి అని పౌలు గారు ఎంతో వివరించి చెప్తారు. మీరు చదవండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఇదంతా మొత్తం 6వ అధ్యాయం అంతా ఉంటుంది. అలా వాక్యం చదివిన అది లోపలికి వెళ్ళేది కాదు. వాక్యం చదువుతూ ఉండేదాన్ని, చర్చికి వెళ్తూ ఉండేదాన్ని, దేవుని వాక్యం వింటూ ఉండేదాన్ని, కానీ ఏం అర్థం అయ్యేది కాదు. దాని ప్రకారంగా నడుచుకునే లేకపోయేదాన్ని. అలాగని దేవుడంటే ఇష్టం లేక కాదు, అలాగని గర్వం లేదు. ఆ గర్వం నాకు తెలియని గర్వం, నేను గర్వంగా ఉన్నానని నాకే తెలియదు. అపవాది వాళ్ళలో ఉంటే అట్లా మనోనేత్రాలు మూసేస్తాడు. మనోనేత్రాలు మూయబడడం అంటే అదే. మనం చాలా మంచిగా ఉన్నాం అనుకుంటూ మనల్ని మభ్యపెడుతూ ఉంటాడు. అలాంటి స్థితిలో ఉండి నేను డబ్బంతా బిజినెస్లో నేను పెట్టడమే కాకుండా మా బంధువులతో, పిల్లలతో, అందరితో పెట్టించి ఎంతో నష్టపోయాము. నష్టపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టారు. ఏంటి ప్రభా, ఏంటి ఇది, ఏం జరుగుతుంది, నీ చిత్తం అనుకుని పెట్టాము, ఈ డబ్బంతా కోల్పోయాము, ఏంటి ప్రభా అని రాత్రులు పగలు ప్రేయర్లోనే ఉండేదాన్ని. డే ఎప్పుడో నైట్ ఎప్పుడో తెలియని విధంగా పిచ్చిదానిలా అయిపోయా. అట్లా ప్రార్థన చెయ్యగా నా మనోనేత్రాలు కంప్లీట్గా వెలిగించాడు. నువ్వు లోక ప్రేమను ప్రేమిస్తున్నావు, నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు. నీ జ్ఞానం కాదు, దేవుని మీద ఆధారపడు, దేవుని చిత్తానికి లోబడు. నీ గర్వము, నీ స్వనీతి అనేది అసలు పనిచేయదు. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాంటిది. మన నీతి, మన జ్ఞానం, మన తెలివిని ఆధారం చేసుకుంటే దేవుడు
క్షమించే దేవుడు కాదు. అది ఎవరికి అంటే అన్యుల్ని దేవుడు పట్టించుకోడు. అన్యుల విషయంలో కాదు నేను చెప్పేది. రక్షింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన బిడ్డలు దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళు తప్పిపోతున్నా పడిపోతున్నా దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళని పట్టుకుని వెంటాడి మన పిల్లలు మనం ఎలా అయితే తప్పిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? బయట పిల్లలు ఎలా పోయినా మనం పట్టించుకో, మనం దేవుని పిల్లలుగా ప్రార్థన చేస్తామంతే. కానీ మన పిల్లల్ని అలా చేస్తామా? వాళ్ళు తప్పిపోకుండా పడిపోకుండా వాళ్ళని అనుక్షణం మనం భద్రపరుస్తూ కాపాడుతూ వాళ్ళకి నేర్పించుకుంటూ ఉంటాం పిల్లలకి. అలాగే దేవుడు కూడా దేవుడు పిల్లల్ని విడిచిపెట్టకుండా మనం తప్పిపోతూ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతే అపవాది నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. మనల్ని శుద్ధ సువర్ణంగా పరిపూర్ణంగా మార్చుకునేంత వరకు మనల్ని విడిచిపెట్టడు. ఇప్పుడు నేను ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణంగా నన్ను మార్చుకున్నాడు, కానీ ఇంకా లోపాలు ఉంటాయి, నాకు తెలియని ఇంకా లోపాలు ఉంటాయి. నేను పరిపూర్ణంగా మారిపోవడానికి నేను దేవుని నిజమైన నేను దేవుణ్ణి కాదు, నేను మానవురాల్ని. కాబట్టి నాలో ఇంకా ఉంటాయి. చాలా వరకు దేవుడు మార్చుకున్నాడు, ఇంకా పరిపూర్ణంగా మార్చుకుంటాడు దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. తుది శ్వాస వరకు దేవుని సువార్త ప్రకటించాలని, దేవుని కొరకే జీవించాలని, తుది శ్వాస వరకు దేవునితో నడవాలని, దేవుని రాజ్యంలో ఉండాలని, పౌలు ఎలాగైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలని తను తాను ఎలాగైతే సమర్పించుకున్నాడో అలాగే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఉన్నాను. అపవాది చేతుల్లోకి వెళ్లకుండా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని తుది శ్వాస వరకు ఆయన సేవలో వాడుకుంటాడు. ఆయన రాజ్యానికి వారసురాలుగా నన్ను చేర్చుకోవడమే కాకుండా నా ద్వారా అనేక మంది, నా పిల్లల పిల్లలు తరతరాలు, అలాగే ఈ సువార్త వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. అలా దేవుడు నన్ను వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను, వాడుకుంటున్నాడు. తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం తప్పిపోతున్నా పడిపోతున్నా మనం గ్రహించుకోలేకపోతున్నాము అంటే, మనలో ఇంకా లోపాలున్నా మనం గ్రహించుకోలేకపోతున్నాం అంటే మనలో అపవాది ఉన్నాడని గ్రహించుకోవాలి. నా సాక్షి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాలా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితిని, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి ప్రార్థించుకోవాలని, ప్రార్థన ద్వారానే ఇది జరుగుద్ది. ఎవరో ప్రార్థన చేస్తే మనకు జరగదు, మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుంటేనే సాతాను శక్తులన్నీ లైవ్ అయిపోతాయి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, కానీ మనము లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేస్తాడు? ఆ లోకాధికారి మనలోకి వచ్చేస్తాడు. లోకాధికారి కదా అపవాది. ఆ లోకాన్ని పరిపాలించే అపవాది మనల్ని పట్టుకుంటే మనం ఏం చేస్తాం? గ్రహించుకోలేము. కాబట్టి లోకాధికారి అనేటువంటి అపవాదిని మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచాలను ధరించుకోవాలి. దేవుని వాక్యం అనే సర్వాంగ కవచం, ప్రార్థన అనేటటువంటి దట్టి, ఇవన్నీ మనము ధరించుకోవాలి. ప్రార్థన వాక్యము ద్వారా మాత్రమే అపవాదిని మనము జయించగలుగుతాం. వాడిని జయించినప్పుడు మనము పరిశుద్ధాత్మ పరిపూర్ణులుగా మనల్ని మార్చుకుని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగని చెప్పేసి మనం అపవాది చేతుల్లో ఉన్నాము అని మనల్ని ఆశీర్వదించడం మానేయుడు. యెహోవాను ఆశ్రయించే వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదంటున్నాడు. అలాగే ఏమీ కొదువు లేకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఏమీ కొదువు లేకుండా మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మన పిల్లలు తప్పు చేసినా మనం ఎలాగైతే విడిచిపెట్టమో అలాగే మనం తప్పు చేస్తున్నా, మనం అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినా నా బిడ్డ నాకు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుందా అని ఆయన చేతులు చాపి మన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. ఎవరి మీద అతని కోపం ఉంటుంది? దేవుని కోపము దేవుని మాట వినకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని వాక్యానికి విరుద్ధంగా విగ్రహారాధనతో మనము లోక సంబంధాలతో కలిసిపోయి ఉంటే ఆయన ఉగ్రత వారి మీదకి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నా మాట కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే బైబిల్ ఎక్కువ చదవాలి. అంతేగాని సగం చదివి సగం చదవకుండా మాకు చాలా తెలుసు అని చెప్పి బోధించేవాళ్ళు ఉంటారు. ఒకప్పుడు నేను కూడా బోధించాను.
యూట్యూబ్లోనే తెలిసి తెలియక నాకు చాలా తెలుసు అనుకుని బోధించాను. కానీ నేనే అంధత్వంలో ఉన్నాను. ఆ వాక్యం నాకే అర్థం కాదు. ఏదో చదివి బట్టి పెట్టి చెప్పేసేదాన్ని. తర్వాత నాకే అర్థమైంది, ఏంటి నేను చెప్పేది కరెక్టేనా, నాకు పూర్తిగా నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా, లేదు, నేను చెప్పేది హృదయంలోంచి రావట్లేదు, నేను బట్టి పెట్టి చెప్తున్నానని చెప్పి నేను ఆపేశాను. కానీ నాకు ఆ ఆశ తపన ఉంది కాబట్టి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించి దేవుని వాక్యం అర్థమయ్యే విధంగా నాకు నేర్పించి దేవుడు వాడుకుంటున్నాడు దేవుడి సేవలో. ఇది నా గొప్పతనం కాదు, కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ. అది ఆశగా ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. కాబట్టి దేవుడు అంటే ఆశ, దేవుడి పాటలంటే ఆశ, దేవుని వాక్యం అంటే ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఆశ. చిన్నప్పటి నుంచి చాలా ఆశ. కానీ ప్రేమ, దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటూనే అపవాది చేతిలోకి వెళ్ళిపోయాను. అలాంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు కూడా. కాబట్టి రక్షింపబడినంత మాత్రాన మనము అపవాది మనల్ని మన దగ్గరికి రాడు అని అనుకోవద్దు. ఎప్పుడు రాకుండా ఉంటాడు? ఎప్పుడు ప్రార్థన, వాక్య ధ్యానం మీద మనం మనసు పెట్టినప్పుడు, హృదయంలో మనము దేవుని ధ్యానించినప్పుడు. అలాగని చెప్పి మన పనులు మానేసి ఏ పని చేయకుండా రాత్రులు పగలు ప్రార్థనలోనే ఉండమని, ఏ పని చేయకుండా వాక్యం చదువుతూ ఉండమని కాదు. హృదయంలో మనం దేవుణ్ణి నిర్మించుకోవాలి. మన హృదయం దేవుడికి ఇచ్చేయాలి. మన హృదయమే ఆయన ఆలయం, హృదయమే దేవుని ఆలయం అని ఒక పాట ఉంటుంది. అలాగే ఆయన మన హృదయాన్ని ఆలయంగా చేసుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కల్మషంతో, అసూయలతో, కక్షలతో, ద్వేషాలతో ఉంటే మనలో పరిశుద్ధాత్ముడు నిలవలేడు. ఈ ద్వేషాన్ని నింపేదేవో ఎవరు? అపవాది. కాబట్టి అపవాది మనలో ఉన్నాడు. అసూయలు, కక్షలు, ద్వేషాలు మనలో ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడికి చోటు ఉండదు. మనము ద్వేషంతో నింపుకుని ఉంటే, మనలో కోపము, అసూయలు, కక్షలు, ద్వేషాలు ఉన్నాయంటే అపవాది తలంపులతో మనం నింపబడి ఉన్నాం. మనలో అపవాది ఉన్నాడని ప్రతి విశ్వాసి గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. ఇతరులను ప్రేమిస్తాం, ఇతరులను మనం ఆదరిస్తాం, దయతో మాట్లాడతాం. లేకపోతే కన్న తల్లిని కూడా మనము ఆదరించలేము, ద్వేషిస్తాం. తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టే కన్న తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు. అసలు కన్న తల్లిదండ్రులు ఎవరైనా ద్వేషిస్తారా? తల్లిదండ్రులు మనం అసలు వాళ్ళ రుణం తీర్చుకోగలమా? వాళ్ళ జీవితమే పిల్లల కోసం త్యాగం చేస్తారు. అలాంటి తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళ తప్పు కాదు. వాళ్ళలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ద్వేషిస్తున్నారు. కాబట్టి అపవాది తలంపులు ఉంటే కనుక వేళ్లతో సహా పెరికివేయబడిన గాక యేసు నామములో అని ప్రార్థించండి. అపవాది క్రియలన్నీ లయమైపోతాయి. అపవాది క్రియలు లయపరచడానికి యేసయ్య వచ్చాడు. అపవాది క్రియలన్నిటినీ తన పాదాల కింద చితక్కొట్టాడు. ఆయన సిలువలో విజయాన్ని పొందుకున్నాడు, మనకి విజయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం ప్రవచిస్తే కూడా అపవాది తలంపులన్నీ లయమైపోతాయి. కాబట్టి మనకి తాళపు చెవులు ఇచ్చాడు, పేదరికి ఇచ్చాడు. పేదరికి ఇచ్చిన తాళపు చెవులు మనం పొందుకున్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్య తాళపు చెవులు పొందుకుని ఉన్నారు. ఎలా? యేసు రక్తమే జయము, యేసు నామములోనే మనకి విజయము. కాబట్టి యేసు నామములో మనం ఏది అడిగినా ఇస్తాడు, ఏది ప్రవచించినా వాటి ద్వారా మనము ప్రవచించి పొమ్మంటే పోతాయి, రమ్మంటే వస్తాయి. కాబట్టి మనకి ఏది అవసరమో మన నోటితో అడిగినప్పుడు ఇస్తాడు. మన నోటితోనే అపవాది శక్తులన్నిటినీ విజయం కలుగునుగా. కానీ మనం ఎప్పుడైతే ప్రవచిస్తామో వాటన్నిటి మీద మనకి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినం మన వాక్యాన్ని ధ్యానిద్దామనుకున్నాను. అనుకున్న రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నటువంటి లోపాలు తెలియపరిచాడు. కాబట్టి చిన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, అనుకోనని రీతిలో ప్రభువా నా గురించి మీరే పరిశుద్ధాత్మ దేవ మాట్లాడారు ప్రభువా. నాలో ఉన్న లోపాలన్నిటినీ సరిచేసిన దేవా, ఇంకా ఎంతమందిలో ఇలాంటి లోపాలతో అపవాది తలంపులతో నింపబడి ఉన్నారో ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి లోపాలు సరిచేసి అపవాది శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. నీ బలమైన ఆత్మ కార్యాలు ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే నాలో ఉండి మాట్లాడి
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇది మన వాక్యాంశము. నా దాసుల మీదను నా దాసులండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను అని ఎవరు చెప్తారు? యేసు ప్రభు వారే చెప్తారు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఎత్తబడినప్పుడు ఆయన నేను ఎలాగైతే వెళ్తానో నేను మళ్ళీ తిరిగి అలాగే వస్తానంటాడు. అలాగే అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యంలో అపోస్తలులే వ్రాసారు. అపోస్తలులు అనగా శిష్యులు, సువార్త ప్రకటించేటటువంటి యేసయ్య శిష్యులు, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా. పౌలుని 12 మంది శిష్యుల్లో పౌలు గారిని చేర్చాడు. ఇస్కరియోతు యోధా బదులు ఇస్కరియోతు యోధా అపవాది పట్టి సాతాను పట్టి యేసుప్రభు వారిని అప్పగిస్తాడు 30 వెండి నాణ్యాలకి. అప్పగించినప్పుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపంతో ఉరేసుకుంటాడు. దేవుని కుమారుని నేను అప్పగించాలని. అప్పగించిన తర్వాత పశ్చాత్తాపం వస్తుంది. తన మనోనేత్రాలు అప్పుడు వెలిగింపబడతాయి. యేసుప్రభు వారిని అప్పగించాలంటే అపవాది అప్పగించగలడు. కాబట్టి అపవాది ఆ యొక్క ఇస్కరియోతు యోధాను పట్టి అప్పగిస్తాడు. ఆ ఇస్కరియోతు ఉరి వేసుకుని చనిపోయినప్పుడు తర్వాత ఆ ప్లేస్లోకి ఇంకొక మత్తీయాని ఈ శిష్యులు ఏర్పరచుకుంటారు. కానీ పౌలుని వాడుకుంటాడు దేవుడు ఆ ప్లేస్లో. అందుకని ఈ అపోస్తలులైనటువంటి 12 మంది శిష్యులు అంటే 11 మంది శిష్యులు, ఆ 11 మంది శిష్యుల్లో మత్తీయాని కలుపుకున్నారు. తర్వాత పౌలుని దేవుడు కలిపాడు, వాడుకున్నాడు. అయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-14 చూద్దాం. అపోస్తల కార్యం అనగా మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు. 4 సువార్తలు 4 శిష్యులు రాస్తారు. మిగిలిన శిష్యులు కూడా ఇంకా రాస్తారు. అయితే ఈ అపోస్తలులు అనగా 12 మంది కలిపి రాశారని మనం తెలుసుకుందాం. అపోస్తలులు అనగానే శిష్యులు, సువార్త ప్రకటించేవారు, దైవ సేవకులు, సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరు కూడా అపోస్తలులు. అయితే అపోస్తలులైనటువంటి వారు ఈ యొక్క అపోస్తలుల కార్యాలను రాస్తారు. అయితే 2వ అధ్యాయం చూద్దాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏంటంట? ఈ అపోస్తలులైనటువంటి వారు సంఘముగా అందరూ కూడి ఉన్నారు. అంటే అనేక మంది శిష్యులైనటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు 12 మందే కాకుండా 100 మంది శిష్యులని ఉంటుంది. అంటే ఈ 12 మంది ఏర్పరచుకున్న వారు, మిగిలిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి వారు అందరూ కలిసి యేసయ్య పరలోకానికి ఎత్తబడిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక గదిలో కూడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే పెంతెకొస్తు పండుగ అనగా పస్కా పండుగ తరువాత 50 రోజుల తర్వాత వచ్చేదని వ్రాయబడి ఉంది. పెంతెకొస్తు పండుగ అయిన తర్వాత పస్కా పండుగ రోజున పెంతెకొస్తు పండుగ దినాన్ని వాళ్ళందరూ కూడి ఉన్నారు. అంటే ఈ పండుగలన్నీ మనకు తెలియదు. యేసయ్య వచ్చిన తర్వాత ఈ పండుగలన్నీ మనము క్రిస్మస్సు, ఈస్టరు మాత్రమే మనం జరిపించుకుంటాం. విశ్రాంతి దినాన్ని జరిపించుకుంటాం. కానీ యూదులైనటువంటి వారు ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి పండుగలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. అంటే పంట పండినప్పుడు పంట పండిందని దేవుని కృతజ్ఞతగా పస్కా పండుగ చేసుకునేవారు. 50 రోజుల తర్వాత కోతకాలం పండుగ, పెంతెకొస్తు పండుగ అనగా కోతకాలం పండుగ, పస్కా పండుగ ఇవన్నీ జరుపుకునేవారు కోతకాలం వచ్చినప్పుడు. ఆ కోతకాల సమయంలో యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మను వీళ్ళందరూ సంఘముగా కూడా ఏం చేస్తున్నారు? అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? బలమైన గాలి వేగముగా వీచి ఒక ధ్వని, గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి
వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. వాళ్ళు ఉన్నటువంటి ఇల్లంతా కూడా ఆ గాలితో ఇల్లంతా అకస్మాత్తుగా, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండాను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడిరి. వారందరి మీద అనగా ఎవరి మీద వచ్చింది పరిశుద్ధాత్మ? వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ ఎలా వస్తారు అని అందరూ జీర్ణించుకోలేని స్థితిలో యేసయ్యను సిలువ వేసినటువంటి దినాన్ని చూసినటువంటి వారు వీళ్ళంతా కూడా యేసయ్యతో నడిచి యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయన మళ్ళీ 3వ దినాలు లేచి 40 దినాలు మళ్ళీ వీళ్ళతో పాటు ఉండి పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాత వీళ్ళు యేసయ్యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో కనిపెడుతున్నారు. నేను ఎలాగైతే వస్తానో అలాగే మళ్ళీ వెళ్తానో అలాగే వస్తానంటాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భాషలతో మాట్లాడతారు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీకు నేను ఆదరణకర్తనిస్తానని వీళ్ళందరికీ చెప్పి యేసుప్రభు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా యేసయ్య గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ సంఘం ప్రార్థించగా సంఖ్యలు విడిపోతాయని ఉంది. వాళ్ళంతా ఏకంగా కూడి ఒక 100 మంది అవ్వచ్చు, ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు. ఎంతమంది ఉన్నారు అనేది మనకి గుంపులుగా కూడొచ్చారు. వాళ్ళు ప్రార్థించారు. ఒక 100 మంది అని ఉంటుంది. ఆ 100 మంది ఇంట్లో కూడి ప్రార్థించారని ఉంటుంది ఒక చోట. వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏమైందంటే వాళ్ళందరి మీదకి వచ్చేసినప్పుడు ఏం చేశారు? వాళ్ళ అగ్ని జ్వాలల్లా వచ్చిందంట. అంటే పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది వాళ్ళ మీదకి. అగ్ని జ్వాలలు అంటే నాలుకలు విభాగించబడి నట్టుగా వారికి కనబడింది. అగ్ని జ్వాలలు లాంటి నాలుకలు లాంటి వాళ్ళకి కనిపించి వాళ్ళ మీదకి ఆ శక్తి పొందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలు అంటే తెలియని భాషలు కాదు. అక్కడున్న ప్రదేశంలో ఉన్నటువంటి ఆయా దేశాల్లో ఉన్నటువంటి భాషలన్నీ వీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ఏమైంది? అనేక మంది చూడ్డానికి వచ్చారు. ఈ గోలేంటి ఇదేంటి అని చెప్పి వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ గంతులు వేస్తూ వీళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కాలమున ఆకాశం క్రింద ఉండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఏం చేశారు? యేసయ్యందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు, భక్తిగల యూదులు అందరూ కూడా వచ్చి అక్కడ కాపురం ఉన్నారంట. యూదా దేశాన్ని చెదిరిపోయారు ప్రజలందరూ కూడా. చెదిరిపోయిన ప్రజలందరినీ మళ్ళీ తిరిగి కూరుస్తానంటాడు యెహోవా దేవుడు. అలాగే భక్తిగల ప్రజలందరూ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఉన్నారు. ఈ గోల ఏంటని చెప్పి వాళ్ళందరూ గుంపులుగా చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు కొందరు ఏమంటున్నారంట? వీళ్ళు మద్యంతో మత్తులై ఉన్నారని కొందరు, లేదు వీళ్ళు మనందరి భాష మాట్లాడుతున్నారని. ఇదంతా చదివితే ఉంటుంది. మనకి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఉంటుంది. మన అందరి భాషలు మాట్లాడుతున్నారు యూదులు. సమస్త యెరూషలేములో కాపురమైన సమస్త జనులారా ఇది మీకు తెలియనిగాక అని పేతురు అప్పుడు లేసి మాట్లాడుతున్నాడు. మన అందరి భాష మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు? వీళ్ళు మద్యంతో మత్తులై ఉన్నారు అని అంటున్నారు. ఈ రోజుల్లో కూడా యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తుంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే అనేక మంది అనేక రకాలుగా అదంతా ఏం లేదు, వాళ్ళంతా నటన, వాళ్ళంతా వ్యాపారం, వాళ్ళంతా బిజినెస్ అంటారు. కొందరేమో స్వస్థతల కోసమే రండి, మీరు స్వస్థత పొందుకోండి అని దైవ సేవకులు చెప్తారు. అంటే ఎవరిని మనం తప్పు పట్టొద్దు, కానీ స్వస్థతలు లేవు, పరిశుద్ధాత్ముడు లేడు, ఓన్లీ వాక్యమే అని చెప్పేది మాత్రం అబద్ధ బోధ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ వాళ్ళందరి మీదకి వచ్చినప్పుడు వీళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. భాషలు ఒకటే కాదు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో జరిగిస్తారు ఈ యొక్క 12 మంది శిష్యులు. వాళ్ళే కాకుండా రక్షింపబడిన వాళ్ళు కూడా స్వస్థతలు, అద్భుతాలు చేస్తారు. యేసుప్రభు వారిని అంటారు శిష్యులు వచ్చి, వాళ్ళు నీతో రాకపోయినా వాళ్ళు స్వస్థతలు చేస్తున్నారు, వాళ్ళు మేము ఆటంకపరచొచ్చా అంటే వద్దు, పరచొద్దు అంటారు యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి.
కానీ అది అబద్ధము, లేదు స్వస్థతలు లేవు అని చెప్తున్నారంటే అబద్ధ బోధ. ఈ రోజుల్లో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ఈర్ష్యభావాలు కలిగి ఉంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఒక్కొక్కరికి స్వస్థత వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి వాక్య వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి ప్రార్థనా వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అనేకమైన వరాలు ఉన్నాయి. మనం 1 కొరింథీ అధ్యాయం 13 అధ్యాయంలో చూస్తే అనేకమైన వరాలని ఉంటుంది. అనేకమైన వరాలు అనేక మందికి ఇచ్చాడు. ఇక్కడ అపోస్తల కార్యం 19వ అధ్యాయం 6-13 వరకు చూస్తే అపోస్తల కార్యం 19:6 నుంచి చూస్తే ఏమంటున్నాడంటే, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అని ఉంటుంది. ఇంకా కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీ 12:3. ఆ 3 నుంచి చూస్తే ఉంటుంది. మనం 1 కొరింథీ 12వ అధ్యాయం మొత్తం చదివితే కృపావరాలు నానా విధములు 3వ వచనం నుంచి చూస్తే 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే దేవుని చేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. అంటే అనేకమైనవి ఉన్నాయి. పెంతుకొస్తని, ఆ సంఘం అని, ఈ సంఘం అని, ఎన్నో పేర్లు ఉన్నాయి. లోదరని సంఘాలని ఏవేవో ఉంటాయి. కానీ దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా అందరి మీద యేసునామములో ఎవరు పిలిచినా యేసయ్య వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, కార్యాలు జరుగుతాయి. కానీ ఈ రోజుల్లో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ అన్యుల ఎదుట దేవుని నామాన్ని ఎంతగానో అవమానపరుస్తున్నారు. అది చాలా తప్పు. దేవుడి తీర్పులో వాళ్ళు ఉంటారు. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఏమీ లేవు, ఇవన్నీ అబద్ధం. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తే వాళ్ళకి దేవుడు తీరుస్తాడు. వాళ్ళు నిజంగానే అబద్ధంగా వాళ్ళు స్వస్థత లేకుండా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే నీకెందుకు? దేవుడు తీర్చుకుంటాడు తీర్పు. అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే నానా విధాలుగా ఉన్నాయి. అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం చూస్తే అనేక మందికి అనేక వరాలు ఇస్తాడని ఉంది. వరాలు అనేక విధాలు అంటున్నాడు. మనం చూద్దాం. చూడండి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగాను బుద్ధివాక్యమును, ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసము కూడా ఒక వరమే అంటున్నాడు. మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, తన చిత్తం అనగా దేవుని చిత్తం చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. అంతేకాని నీకు లేదని చెప్పి స్వస్థత వరాలు ఉన్న వాళ్ళని చూసి నువ్వు ఈర్ష్యపడి స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, వీళ్ళంతా మోసం, వీళ్ళంతా ఇది అని ఒకరినొకరు విమర్శించుకుంటూ దేవుని నామాన్ని ఎంతగానో ఈ దినాల్లో అవమానపరుస్తున్నారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పుని రైట్ని తప్పని చూపిస్తూ ఉంటే నువ్వు తీర్పులో ఉంటావు. కాబట్టి దేవుని తీర్పులో ఎవరు ఉండొద్దు. అంటే నేను ముందుగా చెప్పాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిలో కూడా అపవాది ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎంతో భక్తిగా ఉన్నాం అనుకునే వారిలో కూడా అపవాది ఉన్నాడు. కాబట్టే వాళ్ళు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, ఏమీ లేవు, ఇదంతా ఒట్టిది అని బోధిస్తున్నారు. అయితే
తప్పకుండా అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. దేవుడిచ్చిన వరాలను దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో ఆయన మళ్ళీ నేను వచ్చేంత వరకు ఉంటాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన రాకడ పర్యంతము కూడా ఈ అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. స్వస్థత జరగలేదు అంటే విశ్వాసము ఉంచిన వారు స్వస్థత పొందుకుంటారు. కొన్నిసార్లు దేవుని చిత్తం కాకపోతే వాళ్ళకి స్వస్థత ఉండదు, తీసుకెళ్ళిపోతాడు దేవుడు. లేదా కొందరికి మందుల ద్వారా స్వస్థత చేయిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంతేకాని స్వస్థపడిన వాళ్ళని చూసాది నిజం కాదు, స్వస్థపరిచే వాళ్ళని చూసాది నిజం కాదు, అబద్ధము. ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? అపవాది తలంపులు. అపవాది బట్టి వాళ్ళు ఈర్ష్యభావంతో, అసూయతో, కక్షలతో ఒకరినొకరు విమర్శించుకుంటూ దేవుడి నామాన్ని అవమానపరుస్తూ అన్యజనుల ఎదుట దేవుడి నామాన్ని ఎంతగానో అవమానపరుస్తున్నారు. అన్యజనులు ఏమనుకుంటారు? వీళ్ళలో వీళ్ళే దెబ్బలాడుకుంటున్నారు, ఈ స్వస్థతలు ఉట్టిదంట, అంతా అలా అంట, ఇలా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళకే పడట్లేదు, వాళ్ళలో వాళ్ళే అంతా మోసం అంటున్నారు, ఇంకెందుకు అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగిపోతారు. రక్షింపబడాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగిపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ శిక్ష మీ మీదకి వస్తుంది. కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మే ఉండదు, దేవుని వాక్యాన్ని బోధించే వారందరిలో దేవుని ఆత్మ ఉండదు అని మనం గ్రహించుకోవాలి. అది ఎవరైనా అబద్ధ బోధ చేస్తున్నా, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నా, స్వస్థతలు లేవు అంటున్నా మనము నమ్మాలి, వాళ్ళలో అపవాది ఉన్నాడు, వాళ్ళకు వాక్యం అర్థం కాలేదు, వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి అని గ్రహించుకోవాలి తప్ప వాళ్ళు చెప్పే బోధ విని కుడికి పడితే కుడికి, ఎడమ పడితే ఎడమకి వెళ్ళిపోయి మనము తప్పిపోయి అంధకారంలో చీకట్లో పడిపోయి అపవాదికి చోటిచ్చినట్లయితే నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏది నిజ బోధ, ఏది అబద్ధ బోధ గ్రహించుకోవాలంటే నీలో ప్రార్థన ఉండాలి, నువ్వు ఎక్కువ వాక్యాన్ని చదవాలి. అప్పుడే దేవుని ఆత్మతో నింపుతాడు, దేవుని మర్మాలు నీకు బయలుపరుస్తాడు. ఈ ఏది సత్యవాక్యమో, ఏది అబద్ధ వాక్యమో, ఏది నిజ బోధకులో, ఏది అబద్ధ బోధకులో గ్రహించుకోగలుగుతారు. కాబట్టి అపవాది గలిబిలి చేసేస్తున్నాడు. ఆ గలిబిలిలో విశ్వాసులైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు, ఎంతో పేరుగాంచినటువంటి దైవ సేవకులు కూడా స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అంతా అబద్ధం అని చెప్పి తప్పుడు బోధ చెప్తూ అనేక మందిని రక్షణలోనికి వచ్చేవారైనా రక్షణలోనికి రానియకుండా, రక్షింపబడి చిన్నపిల్లల వలె అప్పుడప్పుడే పాలు తాగే పిల్లల వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి వారిని వాళ్ళు గలిబిలి చేసి ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకోలేని అంధత్వంలో పడవేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా మనోనేత్రాలు తెరవబడకుండా అబద్ధ బోధ చేస్తున్నావని నువ్వు గ్రహించుకోలేకపోతే ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం గ్రహించుకుని ఇతరులను విమర్శించడం మానేసి, నీకు వరాలు లేవని వరాలున్న వాళ్ళని నువ్వు అవమానపరుస్తూ ఉంటే కనుక దేవుడి తీర్పులో ఉంటావు, దైవ సేవకుడా, విశ్వాసి ఎవరైనా సరే. కాబట్టి మనోనేత్రాలు తెరుచుకోండి, దేవుని వాక్యానికి లోబడండి. స్వస్థతలు ఉన్నాయి. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మనిస్తాడు. అందరి మీద అంటే అసలు దేవుని దగ్గరికి రాని అన్యుల మీదకి ఇవ్వడు కదా. ప్రార్థించి ఎవరైతే విశ్వాసంతో కనిపెడతారో, మా దీనత్వంతో కనిపెడతారో అందరి మీద దేవుని ఆత్మను కృమ్మరిస్తాడు. దేవుని వరాలతో ఫలాలతో నింపుతాడు. స్వస్థతలు అద్భుతాలు జరిగిస్తాడు. స్వస్థత కొంతమందికి జరుగుద్ది, కొంతమందికి జరగదు. అలాగే యేసుప్రభు వారు ఉన్న రోజుల్లో కూడా ఏలియా ఆ యొక్క ఏలియా రోజుల్లో కూడా నయమాను కుష్ఠరోగం మాత్రమే స్వస్థపరిచాడని ఉంటుంది. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నప్పటికి కూడా ఆ యొక్క నయమాను మాత్రమే స్వస్థత పొందుకున్నాడు అంటది. ఇక్కడ లూకా సువార్త 4:27 ఉంది. అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎంతో ఆయన ముట్టితే చాలు, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు స్వస్థతలు పొందుకున్నారు. పౌలు అలాంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులందరూ కూడా అటువంటి అభిషేకాన్ని పొందుకున్నారు. పేతురు గారు,
పౌలు గారు వాళ్ళు నీడ పడితే కూడా స్వస్థత పొందుకున్నారు. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ముట్టుకుంటే కూడా స్వస్థత పడ్డారు. యేసు ప్రభు వారు వస్త్రం ముట్టుకుంటే కూడా 12 సంవత్సరాలు రక్తస్రావంలో ఉన్నటువంటి స్త్రీ స్వస్థత పొందుకుంది. వారి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థత పొందుకున్నారు. కొన్నిసార్లు దేవుడు ఇష్టాన్ని బట్టి స్వస్థపరుస్తాడు. కొంతమందిని స్వస్థపరచకపోయినా దేవుని అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, స్వస్థత లేవు అని తీసిపడేయొద్దు. కాబట్టి ఆయన ఇష్టం ఎవరిని స్వస్థపరచాలో, ఎవరిని స్వస్థపరచకుండా తీసుకెళ్ళిపోవాలో, ఎవరు మందుల ద్వారా స్వస్థత పొందుకోవాలో అంతా ఆయన చిత్తం. కానీ స్వస్థత లేవు అని చెప్తున్నారు అంటే అది అబద్ధ బోధ అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. వాళ్ళలో అపవాది ఉన్నాడని ఆ దైవ సేవకులు కూడా గ్రహించుకోవాలి. అపవాది తంత్రాలు మనము ఎరగని వారము కాదని పౌలు గారు రాస్తారు. అపవాది తంత్రాలు మనం ఎరగని వారం కాదు. ఎవరిని మింగుదును అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు, అందరినీ పాడు చేయాలని చూస్తాడు. కాబట్టి అపవాది తంత్రాలు గ్రహించుకొని మనము ఏమి చెప్తున్నాం, ఏం బోధిస్తున్నాం, ఏమి వింటున్నామని వినేవాళ్ళు గ్రహించుకోవాలి, చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నామని గ్రహించుకోవాలి. కాబట్టి మన మనోనేత్రాలు మూయబడి ఉంటే ఎలాంటి బోధైనా చేసేస్తారు. పెద్ద పేరుగాంచిన దైవ సేవకులే స్వస్థతలు లేవని ఎంతోమంది చెప్తున్నారు. స్వస్థతలు ఉన్నాయని చెప్పి ఎంతోమంది స్వస్థతలు చేస్తున్నారు. కొంతమంది స్వస్థపడనంతకు మాత్రాన అది అబద్ధం, అది దొంగ బోధ, అబద్ధ బోధ అని మనము బోధించొద్దు. ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన కొంతమందిని స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచడు. కాబట్టి లేదు అని మాత్రం అబద్ధ బోధలు చేయకూడదు. సువార్థికులైనా, దైవ సేవకులైనా, విశ్వాసులైనా సరే. కాబట్టి స్వస్థతలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చూస్తాం? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి మనము చివరి వరకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద దాని ఆత్మను కృమ్మరించాడు. ప్రత్యేకించి ఏమని చెప్తున్నాడు? 18వ వచనం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 18వ వచనంలో, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదరు అంటున్నాడు. నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద అంటే దేవుని సేవ కొరకు సమర్పించుకొని దేవుని చిత్తానికి కనిపెడుతూ లోబడి జీవిస్తున్నటువంటి వారి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంట? ప్రవచిస్తారంట. వాళ్ళ ఆత్మను కుమ్మరించి పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ఎప్పుడు? అంచె దినాల్లో ఇవన్నీ జరుగుతాయని కూడా ముందుగానే చెప్పాడు. 20వ వచనంలో, ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అంటే దేవుని రాకడ వరకు కూడా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత సూర్యుడు చీకటిగా మారిపోతాడు, చంద్రుడు రక్తముగా మారిపోతాడని ఉంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక అక్షరం కానీ, ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తీసివేయకూడదు, కలపకూడదని ఉంది. కలిపితే ఏమవుతుంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి తెగుళ్ళన్నీ వారి మీదకి వస్తాయని ఉంది. వాళ్ళు దేవుని వాక్యం అంటే భయం లేకుండా స్వస్థతలు లేవని, అవి లేవని, ఇవి లేవని, ఉన్నాయి లేవని, లేని ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు వారు బోధించుకుంటూ వాళ్ళని హెచ్చించుకుంటూ బోధిస్తున్నటువంటి దైవ సేవకులు ఎంతైనా భయపడాల్సి ఉంది. వాళ్ళు తీర్పులో ఉంటారు. ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంట? ప్రభువా నీ పేరట మేము అద్భుతాలు చేయలేదా, మేము ఆశ్చర్యకార్యాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా అంటారంట. అప్పుడు దేమంటాడు? అక్రమము చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండని నేను అంటానంటున్నాడు. వాళ్ళు అబద్ధ బోధ చేస్తే, వాళ్ళు ధనాపేక్షను ఆపేక్షించి స్వస్థతలు చేస్తే దేవుడు ఇదే మాట అంటాడు వాళ్ళని. వాళ్ళు తీర్పులో ఉంటారు. వాళ్ళు చేస్తున్నారని చెప్పి నీకు కడుపు మంటతో స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఇదంతా మోసం, ఇదంతా వ్యాపారం అని చెప్పేసి ఒక్కరిని ఒక్కరు విమర్శించుకుంటూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలు వస్తాయి. అలాగే ఆ తీర్పులో నిలవబడవలసి వస్తుంది. కాబట్టి తీసివేయవద్దు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసిపెట్టినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి, పరిశుద్ధులు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక అక్షరం తీసివేయద్దు, ఒక అక్షరం కలపొద్దు. ఉన్నది ఉన్నట్టుగా
సువార్త ప్రకటిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రక్షణ లేని వారు రక్షణ పొందుకునేలా చేద్దాం. రక్షణ పొందుకున్న వారు కూడా వెనకపడిపోయేటట్టుగా, అసలు రక్షణ లేనటువంటి వారు దేవుని యొద్దకు వద్దామనుకున్న వాళ్ళని ఈ అబద్ధ బోధ చేసి వాళ్ళని గలిబిలి చేసి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని అంధత్వంలో వాళ్ళని ఉంచేసి దేవునికి దూరం చేసి అపవాదికి చోటిచ్చేవారుగా, అపవాది చేతిలోకి వెళ్ళిపోయేవారుగా ఏ దైవ సేవకుడు చేయకూడదు, ఏ విశ్వాసి చేయకూడదని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. ఇంకా దేవుని వాక్యం ఎక్కువ చదివితే మీకు మొత్తం అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని సగం సగం చదివి ఈర్ష్యతో అసూయతో, అసూయ నీలో ఉందంటే నువ్వు దేవుని బిడ్డవు ఎలా అవుతావు? అపవాది బిడ్డవు నువ్వు. నీలో అపవాది ఉన్నాడు. నువ్వు అపవాది బోధ చేస్తున్నావు, దొంగ బోధ చేస్తున్నావు అని గ్రహించుకో. దైవ సేవకుడా ఎవరైనా సరే దేవుని నామాన్ని అవమానపరచొద్దు. దేవుని తీర్పులో మనం ఉండొద్దు. దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు చేసిన పనికి తగ్గ తీర్పు ఉంటుంది. నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు జీవకిరీటాన్ని పొందుకుంటావు, మహిమ సింహాసనాన్ని నీకు ఇస్తాడు. లేదంటే అక్రమము చేయువారులారని మీరు నా ఎదురు నుండి తొలగిపోండి అంటే ఎక్కడికి పోవాలి? అపవాది సిద్ధపరిచినటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇంతకాలం రక్షింపబడి ఇంత సువార్త ప్రకటించి నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ నీ బోధను మెచ్చుకోవాలనుకుంటూ నిన్ను నువ్వు నీ జ్ఞానంతో, నీ తెలివితేటలతో, అహంకారంతో, పొగరుతో నువ్వు సువార్త ప్రకటించిన ఎడల దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఈ లోకంలో నువ్వు కొంతకాలం ఉండొచ్చు, నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, ఈ లోకంలో ధనం సంపాదించుకోవచ్చు, కానీ దేవుని తీర్పులో నువ్వు తప్పించుకోలేవని ప్రతి విశ్వాసి గ్రహించుకోవాలి, ప్రతి దైవ సేవకుడు గ్రహించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలే కానీ నన్ను నేను హెచ్చించుకోవాలని కానీ నన్ను నేను గర్వపరచుకోవాలని కానీ నేను ఏమాత్రం ఆశించట్లేదు. ఏది ఏమైనా అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటించి ఆత్మల రక్షణ భారం కలిగి సువార్త ప్రకటించాలి. కానీ స్వార్థంతో ఎవరు వాళ్ళు హెచ్చించుకోవాలని, పేరు తెచ్చుకోవాలని, లేదా యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవాలని, యూట్యూబ్లో మనం ధనం సంపాదించాలని, లేదంటే మనం గొప్పగా చూపించుకోవాలని చేసినట్లయితే కనుక దేవుని తీర్పులో మనం ఉంటాం. కాబట్టి దేవుని తీర్పుకి, దేవుని ఉగ్రతకి భయపడి దేవుని వాక్యానుసారంగా సువార్త ప్రకటిద్దాం. దేవుని వాక్యాన్ని లోకమంతా ప్రకటించి అందరినీ రక్షించి అందరినీ దేవుని రాజ్యంలో ఉండాలి అనేది దేవుని చిత్తం. ఆయన మనకిచ్చిన పని కూడా అదే. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసి దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరిని వారసులుగా చేద్దాం. దేవుని చిత్తానికి లోబడి జీవిద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, అద్వితీయడానికి స్తోత్రాలు, మహాగణడానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఇంకా ఎంతమందిలో మనోనేత్రాలు మూయబడి ఉన్నాయో ప్రభా. అపవాది ఎవరిని మింగుదునాని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడయ్యా. రక్షింపబడిన వారిని, సువార్త ప్రకటించే వారిని అయ్యా, దైవ సేవకులను కూడా పట్టుకుని అబద్ధ బోధ చేయిస్తూ అయ్యా లోకంలో గలిబిలి లేపుతూ ఏది నిజబోధ ఏది అబద్ధ బోధ గ్రహించుకోలేని అంధత్వంలో పడవేసి అపవాది నాయన తండ్రి దేవుని బిడ్డల్ని కూడా తండ్రి అపవాది తట్టు తిప్పుకొని అయ్యా నిత్య నరకాగ్నికి పాలు చేయాలని అంధత్వంలో ఉంచి ఉన్నాడయ్యా. అంధత్వంలో చీకటిలో ఉన్నటువంటి వారి మనోనేత్రములు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో తెరవబడినగాక. అయ్యా, సత్యబోధ మాత్రమే ప్రకటించులాగున, సత్యాన్ని వివరించులాగున, ధనాపేక్ష లేని వారిగా అయ్యా నీ సువార్త ప్రకటించి ఆత్మల రక్షణ భారము కలిగినటువంటి దైవ సేవకులు లేవనెత్తండి. ఉన్న దైవ సేవకుల్లోని అపవాది తలంపులన్నిటి నుంచి, అపవాది శక్తులన్నిటి నుంచి అయ్యా ప్రభా దురాత్మ ప్రేరేపణ నుంచి విడిపించి నీ ఆత్మశక్తితో నింపి నీతిగా, న్యాయంగా, యథార్థంగా నైనా పరిశుద్ధముగా నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ అయ్యా నీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ప్రభా. ఉచితముగా మీరు ఇచ్చినటువంటి వరాలను ఉచితముగానే ప్రజలకి నైనా తండ్రి పంచిపెట్టి ఉచితముగా ప్రభా నీ సువార్త ప్రకటించి అందరినీ నీ రాజ్య వారసులుగా చేసే
సువార్థికులు లేవనెత్తండి ప్రభా. నాయన దేవుని బిడ్డల్ని పోషించుకుంటావు ప్రభా. ఆకాశ పక్షులు చూడుడే విత్తవు కోయవు అన్నావు ప్రభా. వాటిని పోషించట్లేదు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నావు ప్రభా. అవును తండ్రి, అన్యజనుల్ని పోషిస్తున్నావు, ఆకాశ పక్షులను పోషిస్తున్నావు తండ్రి. దేవుని బిడ్డల్ని, సువార్త ప్రకటించే బిడ్డల్ని నువ్వు పోషించుకోలేవా ప్రభా? అటువంటి నాయన తండ్రి మనసు, అటువంటి గ్రహింపు, అటువంటి మనోనేత్రాలు వెలిగించండి. నీ బిడ్డలు నువ్వు పోషించుకుంటావు అనేటటువంటి ఆలోచన తలంపుతో ప్రభు నీ మీద ఆనుకునేటటువంటి దైవ సేవకులుగా, అభిషిక్తులుగా, ప్రవక్తలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశీర్వదించి వాడుకోండి అయ్యా. నీ బలమైన ఆత్మశక్తితో నింపి గలిబిలి చేస్తూ ప్రభా అల్లరి రేపుతూ ఏది నిజం ఏది అబద్ధము గ్రహించుకోలేని అంధత్వంలో ఉంచినటువంటి దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపి అయ్యా, పెంతెకొస్తు పండుగ రోజున నీ ఆత్మ ఎలాగైతే అయ్యా నైనా తండ్రి అపోస్తలు అందరిపైన ఎలాగైతే నీ ఆత్మను కుమ్మరించావో అలాగే ఈ రోజుల్లో నీ సువార్త ప్రకటిస్తున్న అయ్యా, నీ సేవలో వాడబడుతున్న ప్రతి దైవ సేవకుడి మీద, ప్రతి విశ్వాసం మీద, ప్రతి సువార్థికుడి మీద నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మ నడిపింపుతో సువార్త ప్రకటించే వారిగా అభిషేకించి ఆశీర్వదించి వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు మీరు విన్న వాక్యాన్ని మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాక్యాన్ని హృదయపూర్వకంగా విని ధ్యానించి మీరు బలపడి మీ స్నేహితులకు, మీ సహోదరులకు ఈ వాక్యాన్ని షేర్ చేసి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని బలా నమ్మకమైన దాసురాలా అని పరలోకంలో అనిపించుకుందాం. మనం అందరూ దేవుని రాజ్యంలో మళ్ళీ కలుస్తాం. ఇక్కడ మనం ఒకరు చూసుకోకపోవచ్చు, కానీ దేవుని రాజ్యంలో మనం అందరం కూడా ఒకరినొకరు చూసుకుంటాం. దేవుని రాజ్యంలో, దేవుని మహిమ రాజ్యంలో దేవునితో పాటు మనం అందరూ ఉందాం. దాని కొరకు ప్రయాసపడదాం. ఈ లోకంలో మనకి ఏది అవసరం లేదు, యేసయ్య ఉంటే చాలు. సమస్తం ఆయన ఇవ్వగల శక్తిమంతుడు. యేసయ్య నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా అని ఒక పాట కూడా భక్తుడు రాసి ఉన్నాడు. యేసయ్య లేకపోతే మనం జీవించలేం. యేసయ్య ఉంటే మనం అన్నీ కలిగి ఉన్నట్టే. మనకి ఏ కొరత లేకుండా మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. కాబట్టి ఈ లోక ధనం వైపు, మనుషుల వైపు చూడకుండా, దేనిని ఆశించకుండా సువార్త పనిని నమ్మకంగా చేద్దాం. దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపిద్దాం. అందరినీ దేవుని రాజ్య వారసులుగా చేద్దాం. దేవుని కృప మరొక వాక్యాంశంతో కలిసేంత వరకు మనందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.